నా పేరు భుక్యా శ్రీను. మీ ప్రాంతంలో లంబాడి వాళ్ళు ఉన్నారండి? లంబాడీస్ తెలుసా మీకు? మీ పొలాల పక్కన కానీ, మీరు పని చేసే కాడ కానీ, మీరు వ్యాపారం చేసే కాడ కానీ, మీరు ఉద్యోగాలు చేసే కాడ కానీ ఎక్కడైనా లంబాడీస్ ఉన్నారా? మా తెలంగాణ ప్రాంతంలో చాలా ఎక్కువ మంది ఉంటారు. ఆంధ్రాలో కొంచెం తక్కువ ఉంటారని తెలుసు. సో మరి మీకు కూడా తెలిసి ఉండవచ్చు. తమ్ముడు మనం వస్తుంటే ఏదో ఊరన్నావు నువ్వు, మన ఎస్టీ పాపులేషన్ బాగున్నది, తామంచెర్ల అంతా కూడా మా ఎస్టీ పాపులేషన్ ఉంటుందట. తమ్ముడు చెప్తే నేను విన్నాను. అయితే ఆ ఎస్టీ కుటుంబంలో 1981 జనవరి 26 తారీఖు నాడు ఒక మారుమూల తండ అంటే తెలుసా? గూడాలు అంటారు కదా, గూడాలు లాంటిదే తండ. ఆ తండలో నేను జన్మించాను. మా అమ్మ పేరు మంగ్లీ, మా నాన్నగారి పేరు భద్రు. ఆ దంపతులకు నేను చిన్న కుమారుడిగా జన్మించాను. నాకంటే 3 పెద్దవారు, 2 అన్నయ్యలు, ఒక అక్క, 4 సంతానము. నేను అందరికంటే చిన్నవాడిని. ఆ తండాలో పుట్టి పెరిగిన వాడిని. అయితే మరి తమ్ముడు గతంలో మోహన్ ఇక్కడికి వచ్చాడు. మా ఆచారాలు సాంప్రదాయాలు ఎలాగుంటాయో ఏంటిదో మరి సాక్ష్యంలో మీకు కొన్ని చెప్పే ఉంటాడు. మా సాంప్రదాయాలు ఎలాగుంటాయంటే, మాకు మ్యాక్సిమం నెలకో పండుగ ఉంటుంది. దాటుడు పండుగ అని, తీజ్ పండుగ అని, తోజ భవాని అని, పన్ని భవాని అని చాలా పండుగలు ఉంటాయి మాకు. మీకు ఇంకో విషయం తెలుసా? మా లంబాడీస్లో ఎవరైనా వృద్ధులు చనిపోతే, ఒక 70-80 సంవత్సరాల వృద్ధులు చనిపోతే, మగవారు, ఆడవాళ్ళు కాదు, మళ్ళీ మగవారు మాత్రమే చనిపోతే వాళ్ళు కూడా దేవుడైండి అని చెప్పి వారికి కూడా ఒక దర్గా కట్టి ఆ దర్గాను కూడా దేవుడు అని పూజిస్తాం మేము. అవునా తమ్ముడు? కొన్ని 100 మంది వెళ్ళి జాతరలలాగా నడుస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి మా ఏరియాలో. అంటే మా లంబాడీస్లో అటువంటి ఆచారం ఉంటుంది. చనిపోయిన మా పెద్దలు కూడా, వృద్ధులు కూడా వాళ్ళు దేవుళ్ళు అని ప్రతి సంవత్సరము వాళ్ళ సమాధి ముందు యాటని బలిస్తాం. ఇక చిన్న చిన్న పండుగలు అంటవా చాలా ఉంటాయి. అటువంటి భయంకరమైన ఆచారంలో పుట్టి ఇంట్లో అమ్మ మంచిగా సార పెడితే, నేను 8వ తరగతి చదువుతున్న కాడ నుంచి ప్రతిరోజు ఉదయం సాయంత్రం నాటు సార తాగుతూ, ఎంగిలి బీడి ముక్కలు ఏరుకొని స్మోకింగ్ నేర్చుకొని బీడీలు తాగుతూ, అంబర్ తెలుసా? అంబర్ పొగాకు తెలుసా? పొగాకు ఇట్లా దవడ కింద వేసుకుంటారు. ఆ పొగాకు వేసుకునేవాడిని. ఎప్పటి నుంచి అలవాటు? 8వ తరగతి చదువుతున్నప్పటి నుంచి. 8వ తరగతి చదువుతున్నప్పటి నుంచే ఎంగిలి బీడి ముక్కలు తాగడం అలవాటు, అంబర్ వేసుకోవడం అలవాటు, సారాయి తాగడం అలవాటు. సారాయి మా ఇంట్లోనే ఉండేది, ఎందుకంటే మా అమ్మ పెట్టేది. మా నాన్న సార తాగేవాడు, మా అమ్మ సార తాగేది, మా అన్నలు సార తాగేవాళ్ళు. మ్యాక్సిమం లంబాడి తండాలలో అప్పట్లో, ఇప్పుడు కాదు, ఇంట్లో అందరూ కూడా నాటు సార తాగేవాళ్ళు. అలాగ నేను కూడా 8వ తరగతి చదువుతున్నప్పటి నుంచే ప్రతిరోజు నేను నాటు సార తాగేవాడిని. ముందు చెప్పాను కదా, అనేకమైన ఆచారాలు. మాకు ఆదివారము పండగలు వస్తే బాటి బోటి. బోటి అంటే మటను, బాటి అంటే రొట్టె. పాస్టర్ గారికి అర్థమవుతుంది, ఎందుకంటే వారు ముస్లిం కుటుంబం నుంచి రక్షింపబడ్డారు కనుక మా లాంగ్వేజ్ వాళ్ళ లాంగ్వేజ్ చాలా దగ్గరగా ఉంటుంది. వింటున్నారా? బోటి బాటి, బోటి బాటి దారు, బోటి బాటి సింధి. సింధి అంటే కళ్ళు. చిన్నతనం నుంచే కళ్ళు, సారా, చుట్ట, బీడి, చుట్ట కూడా తాగినండి. ఎందుకంటే నాకు చిన్నతనం నుంచే ఆల్కహాల్ అన్న, మత్తన్న చాలా ఇష్టం నాకు. అలాంటి ఇంట్లో పుట్టి పెరిగి అలాంటి అవలక్షణాలతో పెరుగుతున్న నేను మరి యేసు ప్రభుని ఎలాగ నమ్ముకున్నాను, నా జీవితం ఎలాగ మారింది అనేదే ఈరోజు దేవుడు చేసిన గొప్ప సాక్ష్యం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మా నాన్నగారికి సూర్యాపేట మున్సిపాలిటీలో ప్రభుత్వ ఉద్యోగం ఉండేది. మున్సిపాలిటీ అంటే తెలుసా? మీ ఏరియా మున్సిపాలిటీ కిందకి వస్తుందా బ్రదర్? సో మున్సిపాలిటీ అంటే మీ అందరికీ తెలుసు. మీ మున్సిపాలిటీలో మీకు నల్లాలు వస్తాయి, నీళ్లు, వాటర్. ఆ వాటర్ ఇచ్చే వ్యక్తిని ఏమంటారు మీరు? లైన్ మ్యాన్ అంటారా, వాటర్ మ్యాన్ అంటారా? వాటర్ మ్యాన్ అంటారా? ఓకే, మా ఏరియాలో లైన్ మ్యాన్ అంటాం, వాటర్ లైన్ మ్యాన్ అంటాం, వాటర్ సప్లై వర్కర్ అని చెప్పేసి అంటాం. అయితే మా నాన్నగారికి సూర్యాపేట మున్సిపాలిటీలో వాటర్ సప్లై వర్కర్గా ప్రభుత్వ ఉద్యోగం ఉండేది. మా నాన్న చదువుకొని సంపాదించిన ఉద్యోగం కాదది. మా నాన్నగారు నేను ఎప్పుడో పుట్టక ముందే ఒక ఎలక్షన్లో పోటీ చేశాడంట. మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఓడిపోతే గెలిచిన తన స్నేహితులు అందరు కలిసి మా నాన్న పేరు భద్రు, తనను ఆ యొక్క సూర్యాపేట మున్సిపాలిటీలో ఒక పనికి తీసుకెళ్ళి పని కుదిర్చారు, పని ఇప్పించారు. ఆ పని ఏంటంటే, మీ ఊర్లో చెత్త సేకరించడానికి ట్రాక్టర్ వస్తుందా? ఇప్పుడు చిన్న ట్రాక్టర్లు వస్తున్నాయేమో, అంతకుముందు పెద్ద పెద్ద ట్రాక్టర్ వచ్చేది. ఊరికి 1-2 ట్రాక్టర్లే ఉండేది. ఆ ట్రాక్టర్ దోలేవాడు మా నాన్న, చెత్త ట్రాక్టర్. డ్రైవింగ్ వచ్చని మున్సిపాలిటీలో మా నాన్నను ట్రాక్టర్ డ్రైవర్గా తీసుకున్నారంట. ఆ విధంగా
ఒక ఎన్నమార్గా రోజు కూలిగా మున్సిపాలిటీలో పని ఇప్పించారు మా నాన్నగారికి. అయితే కొన్ని సంవత్సరాలు అదే పని చేస్తూ ఉండడం ద్వారా మరి నాన్నకు గవర్నమెంట్ ఉద్యోగం పర్మనెంట్ అయింది మున్సిపాలిటీలో. ఆ విధంగా మా నాన్నగారు సూర్యాపేట మున్సిపాలిటీలో వాటర్ సప్లై వర్కర్, వాటర్ లైన్ మ్యాన్ ఉద్యోగం వచ్చింది. మా నాన్నగారు ఆ ఉద్యోగం చేస్తుండేవాళ్ళు. మా పెద్దన్న హమాలి పని చేసేవాడు. హమాలి పని అంటే తెలుసా? యూరియా బస్తాలు మోస్తారు కదా, యూరియా బస్తాలు, బియ్యం బస్తాలు, వాళ్ళని మీ ఏరియాలో ఏమంటారో తెలియదు, వాటిని మోసే వాళ్ళను హమాలీలు అంటారు మా ఏరియాలో. ఆ పని చేసేవాడు మా పెద్దన్న. మా నడిపన్నయ్య ఆటో తోలేవాడు. మా అక్కకు పెళ్ళి అయిపోయింది, మా పెద్దన్నకు పెళ్ళి అయిపోయింది, మా నడిపన్నకు పెళ్ళి అయిపోయింది. నేను ఒక ఇంటర్ వరకు చదివాను, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. ఆ సమయంలో ఏం జరిగిందంటే మా నాన్నగారు ఏమన్నారంటే, మా నాన్న చేస్తున్న ఉద్యోగంలో తన పోస్ట్ వచ్చేసి వాటర్ సప్లై వర్కరే, కానీ తనకు వీధి లైట్లు వేసే పని ఇచ్చారనమాట. మీ ఊర్లలో వీధి లైట్లు వేస్తారుగా స్తంభాలకు, వచ్చేసి ఆ పైన లైట్ రావట్లేదని చెప్పి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఏం చేస్తారు? వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆ లైట్ బాగు చేసిపోతారు. అది కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయరు. మన ఇంట్లోకి కరెంట్ రావట్లేదు అంటే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. వీధి లైట్ రావట్లేదంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చేస్తారు. ఆ విధంగా మా నాన్న ఆ వీధి లైట్లు రిపేర్ చేసే సెక్షన్లో చేసేవాడు. అయితే ఏం చేసేవాడు అంటే, ఒక నిచ్చెన ఉండేది, అల్యూమినియం నిచ్చెన. ఆ నిచ్చెన మోసుకొని పోయి ఆ స్తంభానికి వేస్తే ఒక లైన్ మీద ఆ స్తంభం ఎక్కి ఆ లైట్ వేసేవాడు. నాన్నకు చదువు రాదు కనుక తనతో ఆ నిచ్చెన మోపించేవాడు. ఆ డ్యూటీ చేస్తున్నాడు నాన్న. పెద్దన్నకు పెళ్ళయింది, నడిపన్నకు పెళ్ళయింది, అక్క కూడా పెళ్ళి అయిపోయింది. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. ఆ సమయంలో ఏమైందంటే నాన్న ప్రతిరోజు ఆ సైకిల్ తొక్కలేక, అంటే సూర్యాపేట మున్సిపాలిటీకి మేము నివసిస్తున్న తండాకు ఒక 6-7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రతిరోజు ఆ సైకిల్ మీద తను మున్సిపాలిటీకి వెళ్ళి ఆ రోజంతా నిచ్చెన మోసి ఊరంతా తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి తనకు మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి. అప్పుడు మా నాన్న ఏం చేశాడంటే, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు, నా పేరు శ్రీను, నన్ను ఇంట్లో అందరు కూడా చిన్న అంటారు, చిన్న చిన్న అంటారు. అయితే మా నాన్న ఏమన్నాడంటే, చిన్న, నేను సైకిల్ తొక్కలేకపోతున్నాను, నాకు మోకాళ్ళ నొప్పులు చేసినాయి, ఆ బరువు కూడా నేను మోయలేకపోతున్నాను నిచ్చిన, కనుక నువ్వేం చేస్తావంటే నువ్వు చదువు మానేసి నా వెంబడి వస్తే నేను మున్సిపాలిటీకి నిన్ను తీసుకెళ్ళి నేను ఏదైతే రోజు నిచ్చెన మోస్తున్నానో అది నీకు నేర్పిస్తా. నేర్చుకున్న తర్వాత నా పనికి రోజు నువ్వు వెళ్దువు కానీ, ఎందుకంటే ఆఫీస్లో కూర్చొని ఫైళ్ళ మీద సంతకం పెట్టే పని కాదుగా, కేవలం ఏమైనా ఆ నిచ్చెన మోసి ఆ స్తంభానికి వేస్తే ఇంకొక వ్యక్తి వచ్చి ఆ స్తంభం ఎక్కి లైట్ రిపేర్ చేస్తాడు. కాబట్టి అది మోయడానికి చదువు అవసరం లేదు, సైకిల్ తక్కడం వచ్చి ఉంటే చాలు, కొంచెం అది మోయగలిగిన శక్తి ఉంటే చాలు. కనుక నానేం చేశాడంటే, నన్ను సూర్యాపేట మున్సిపాలిటీకి తీసుకెళ్ళి తనకు పైనున్న అధికారులతోని, సార్ నా కొడుకు మరి నాకు మోకాలు నొప్పులు వచ్చేసినాయి, రోజు నా బదులు డ్యూటీకి నా కొడుకు వస్తాడు, నా కొడుకుతో పని చేయించుకోండి అని చెప్పేసి మరి కమిషనర్ అని ఉంటాడు మున్సిపాలిటీలో, వారితో మాట్లాడి ఒక వారం రోజులు నా ఎమ్మటి వచ్చి ఆ నిచ్చెన ఎలా మోయాలో నాకు నేర్పించి నాన్నగారు ఇంటికి ఉండిపోయారు. ఇక ప్రతిరోజు నేను నాన్న పనికి ఉదయం 5 గంటలకే లేచి వెళ్ళాలి. ఉదయం 5 గంటలకు వెళ్ళి కొన్ని ఏరియాలో లైట్లు కాలిపోయినాయి రిపేర్ చేసి మళ్ళీ ఇంటికి రావాలి. ఆ విధంగా చిన్నగా నిచ్చెన మోయడం, ఆ సైకిల్ తొక్కడం నేర్చుకున్నాను. ఇక చదువు పక్కన పెట్టేశాను, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను, చదువు పక్కన పెట్టేశాను. అలా ఉంటుండగా నేను నాన్న పనికి పోతున్నాను. పెద్దన్నకు నడిపన్నకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అక్కకు పెళ్ళిళ్ళు అయిపోయింది. నడిపన్నకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి, పెద్దన్నకు 1 అబ్బాయి 1 అమ్మాయి, అక్కకి 2 కొడుకులు, నాకు పెళ్ళి కాలే ఇంకప్పటికి. అలాగే నాన్న పనికి నేను వెళ్తున్నాను, నాన్న ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటున్నాడు. అలా ఉంటుండగా ఒకరోజు మా నాన్నకు పక్షవాతం వచ్చింది. నాన్నకు పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయినాయి. రైట్ సైడ్ కుడివైపు కాళ్ళు చేతులు పడిపోయినాయి. కాళ్ళు చేతులు పడిపోయాక అప్పటికప్పుడు అనేకమైన హాస్పిటల్స్ తిప్పాం. హాస్పిటల్స్ తిప్పినప్పుడు డాక్టర్స్ చెప్పింది ఏంటంటే, బీపీ చాలా ఎక్కువైపోయి మెదడులో రక్తనాళాలు పగిలిపోయినాయి. హై బీపీ వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? రక్తనాళాలు మెదడులో పగిలిపోతాయి. కనుక ఎవరైనా కొంచెం బీపీ ఉన్న వాళ్ళు కానీ, లేకుంటే వయసు మీద పడ్డ వాళ్ళు కానీ బీపీ ఉందో లేదో చెక్ చేయించుకోండి. ఉన్న వాళ్ళైతే రెగ్యులర్గా టాబ్లెట్లు వేసుకోండి, ఎందుకంటే బీపీ చాలా డేంజర్. సో అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటి వరకు నాన్నకు బీపీ ఉన్న విషయం మనకు తెలియదు. అట్లా పక్షవాతం వచ్చి మరి హాస్పిటల్లో తిప్పినప్పుడు డాక్టర్స్ చెప్పిన రిపోర్టు, తలలో రక్తనాళాలు పగిలిపోయినాయి, పక్షవాతం వచ్చింది. ఏం చేయాలి అంటే మందులు వాడాలి. అప్పటికి నాన్నకు 50 సంవత్సరాల పైనే. అయితే నాన్న పక్షవాతంతో ఉన్నాడు, అనేకమైన హాస్పిటల్స్ తిప్పినప్పుడు బాగాలే. అప్పుడు కొందరు ఏమన్నారంటే, మా తండాలలో కూడా ఇంకొకటి ఏముంటుందంటే, బాగా మంత్రాలు చేస్తారు, బాగా చేతబళ్ళు చేస్తారు.
భయంకరంగా మా తండాలలో అవి జరుగుతాయి. అయితే కొందరు ఏమన్నారంటే, మా పెదనాన్న వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు, మీ నాన్నని హాస్పిటల్ చుట్టూ తిప్పుతున్నావు మంచిదే, కానీ ఒకసారి ఈ ఈ విధంగా కూడా చూడు, ఒకవేళ ఏదైనా మంత్రాలు చేశారేమో, లేకుంటే ఏమైనా గాలి ధూళి సోకిందేమో, ఏమైనా దయ్యపు శక్తులు పనిచేస్తున్నాయేమో, ఒకసారి ఆ విధంగా కూడా చూడు అన్నప్పుడు సరే అని చెప్పేసి ఒక మంత్రగాని దగ్గరికి వెళ్ళాం. మంత్రాలు చేసే వ్యక్తి, ఆ మంత్రాలు చేసిన వాళ్ళను బాగు చేసే వ్యక్తి, దయ్యాల నుంచి విడుదల ఇచ్చే వ్యక్తి, వాళ్ళను మా భాషలో ఏమంటారంటే భగత్ అని అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మీ ఇంటి మీద చాలా భయంకరమైన చేతబడి జరిగింది బాబు, మామూలు చేతబడి జరగలేదు, చాలా భయంకరమైన చేతబడి జరిగింది, మీ ఇంట్లో చాలా నష్టం జరుగుతుంది అన్నారు. మరి ఏం చేయాలండి అని అన్నప్పుడు, దానికి విరుగుడు చేయాలి. అయితే మీరు చేస్తారా? చేస్తాను. ఒక అమావాస్య రోజు మా తండ నుంచి బయటికి తీసుకెళ్ళి ఒక 4 దారులు కలిసే ఆ ప్రదేశానికి తీసుకెళ్ళి ఒక నల్ల కోడిని కోసి, నిమ్మకాయలు కోసి, సారార పోసి, ఇంకేమేమో ఏదో శీలలు కొట్టి ఒక ముగ్గేసి, దాని నుండి ఆ చేతబడి నుంచి మా కుటుంబానికి విడుదల కలగాలని చెప్పేసి ఆ భూత వైద్యం చేశాడు. కానీ ఏమీ కాలేదు, నాన్నకు బాగాలే. ఆ తర్వాత ఇంక కొందరు ఏమన్నారంటే, అతను కాదు, ఫలాని చోట ఇంకొక భూత వైద్యుడు ఉన్నాడు, అతను చాలా స్ట్రాంగ్, తనకి ఇంకెక్కువ మంత్రాలు వస్తాయి, అతని దగ్గరికి వెళ్ళు అన్నారు. సరే అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళాం. అతని దగ్గరికి వెళ్తే అతను అదే చెప్పాడు, మీ ఇంటి మీద చాలా భయంకరమైన చేతబడి జరిగింది, మీ ఇంట్లో చాలా నష్టం జరుగుతుంది అన్నారు. మరి ఏం చేయాలి? బాగు చేయాలి. సో రైట్, ఓకే, ఏం చేయాలంటే మళ్ళీ ఈయన కూడా అంతే, ఒక పౌర్ణమి రోజు ఊరి బయటికి తీసుకుపోయి 4 దారులు కలిసే కాడ నల్ల మేకను, మొదట ఆయన నల్ల కోడి అయితే ఈయన నల్ల మేక, మొదట ఆయన నాటుసార ఆరబోస్తే ఈయన కోటర్లు బీర్లు, అలాగా చేశారు. కానీ ఏమీ కాలే. అలాగా రోజులు నడుస్తూ ఉన్నాయి. అప్పుడు మా ఇద్దరు అన్నయ్యలు కలిసి ఏమన్నారంటే, సరే నాన్నను హాస్పిటల్ వైజ్గా చూపించాం, మెడికల్ వైజ్గా చూపించాం, ఈ భూత వైద్యుల వైద్య పరంగా కూడా చూపించాం, కానీ బాగాలే. ఇక మా నాన్నకు బాగా అవుతుందన్న నమ్మకం కూడా లేదు, ఏమవుతుందో ఏమో తెలియదు. కాబట్టి ఏం చేద్దామంటే, నువ్వు చిన్న కొడుకువు కనుక ఆయన కళ్ళ ముందే నీకు కూడా పెళ్లి చేద్దాం. ఎందుకంటే మా ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా, నువ్వు చిన్న కొడుకువి, నీ పెళ్ళి కూడా ఆయన కళ్ళ ముందు చేస్తే ఆయన సంతోషిస్తాడు. ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగినా నా పిల్లలందరి పెళ్ళిళ్ళు చూశాను అన్న తృప్తి ఆయనకు ఉంటుంది అని చెప్పేసి అప్పటికప్పుడు నాకు ఒక సంబంధం చూసి పెళ్లి చేయడం జరిగింది. మీరు ఎప్పుడైనా సరే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుంటే కోదాడ అనే ఊరు తెలుసా మీకు? ఆ కోదాడ దాటిన తర్వాత మునగాల అనే ఊరు ఉంటుంది. ఆ ఊరు మా మామగారు ఊరు, మా అత్తగారు ఊరు. అక్కడ నాకు సంబంధం చూసి పెళ్లి చేశారండి. నాన్న కళ్ళ ముందే నా పెళ్ళి అయిపోవాలని అప్పటికప్పుడే సంబంధం చూసి నా పెళ్లి చేశారు. నా పెళ్ళైన తర్వాత ఇంచుమించు ఒక 8-9 నెలల వ్యవధిలో మా నాన్నగారు చనిపోయారండి. అంతకు ముందే పక్షవాతం వచ్చింది. నా పెళ్లి తర్వాత కూడా ఒక 8-9 నెలలు బతికాడు. ఆ విధంగా మంచంలో నవ్వుశాడు. చాలా భయంకరమైన స్థితి. నేను మా అమ్మ మా నాన్నకు చాలా చాకరీ చేశాం. తను నాకు చిన్నపిల్లలాగానే ఏది చేయాలన్నాగా ఏం చేసుకోలేడు. మూత్రం వచ్చినా ఏదొచ్చినా నేను మా అమ్మాయి పట్టేటోళ్ళం. అలాగా ఎంతో చాకరీ చేసినాం, నాటు వైద్యం ఇప్పించినాం, భూత వైద్యుడిని చూపించినాం, డాక్టర్లకు చూపించినాం, కానీ బాగాలే. కానీ భూత వైద్యులు చెప్పిన మాట ఏంది? భయంకరమైన దుష్టశక్తి మీ కుటుంబం పైన పనిచేస్తుంది, చేతబడి జరిగింది అని. అయితే సరే నాన్న కళ్ళ ముందు నా పెళ్ళి అయిపోయింది. నా పెళ్ళి అయిపోయిన తర్వాత కొన్ని నెలలకు మా నాన్న నవసి చనిపోయిందండి. చనిపోయిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత మా ఇద్దరు అన్నలు కలిసి మళ్ళేమన్నారంటే, మా నాన్న ఇంకా సర్వీస్లోనే ఉన్నాడు, ఆయన మున్సిపాలిటీ జాబ్ అని చెప్పాను కదా, ఆయన సర్వీస్లో ఉండి చనిపోయాడు. అప్పుడు ఏమైందంటే మా ఇద్దరు అన్నలు కలిసి, నాన్న సర్వీస్లో ఉండి చనిపోయాడు, నాన్నకు జాబ్ ఉంది, ఆ జాబ్ మనలో ఎవరైనా తీసుకోవచ్చు, మా అమ్మని తీసుకోవచ్చు భార్యగా, లేకుంటే 3 కొడుకులలో ఎవరైనా ఒక కొడుకు ఆ జాబ్కి ఎక్కొచ్చు, గవర్నమెంట్ జాబ్, ఎందుకంటే ఆ జాబ్ చేస్తున్న వ్యక్తి చనిపోయాడు కనుక. సరే అని చెప్పేసి మా ఇద్దరు అన్నలు కలిసి ఏమన్నారంటే, సరే నువ్వు ఒక 10th ఇంటర్ వరకు చదువుకున్నావు కనుక, అందులోనూ ఈ మధ్యనే నీకు పెళ్ళయింది, ఆ ఉద్యోగం ఏదో నువ్వు చేసుకో, నాన్న ఉద్యోగం నువ్వు చేసుకో, మనకేముంది ఒక 1/2 ఎకరం చెలక ఉంది, ఆ 1/2 ఎకరం చెలక మేమిద్దరం అన్నదమ్ములను తీసుకుంటాం, పెద్ద ఆయన నడిపాయన, నువ్వు చిన్న ఆయనవు, నాన్న ఉద్యోగం నువ్వు తీసుకో తమ్ముడా అని మా ఇద్దరు అన్నలు నాతో చెప్పడం జరిగింది. సరే అన్నయ్య అని చెప్పేసి 3 అన్నదమ్ములమే, మా అమ్మ మా అక్క మేమే కూర్చొని దీన్ని ఈ విధంగా సెటిల్ చేసుకున్నాం. సెటిల్ చేసుకున్న తర్వాత సరే అని చెప్పేసి నేను ఉద్యోగానికి ఫైరవ పెట్టుకున్నాను. మా అన్నలు ఇద్దరు కూడా మా చిన్న తమ్మునికి మా నాన్న ఉద్యోగం ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు అని ఒక అఫిడవిట్ అంటారు, దాన్ని నోటరీ అంటారు, అది ఒక లాయర్, గవర్నమెంట్ లాయర్ ఇస్తాడు, అది తీసుకొని మున్సిపాలిటీ ఆఫీస్లో నేను సబ్మిట్ చేశాను. మా అన్నలిద్దరు కూడా వారికి అభ్యంతరం లేదు అని చెప్పి అన్నారు. సో ఆ ఉద్యోగం, మా నాన్న ఉద్యోగం ఏదైతే ఉందో అది నాకు ఇవ్వండి అని చెప్పేసి నేను దరఖాస్తు చేసుకున్నాను. ఆ ఫైరవ్ నడుస్తుంది. కరెక్ట్గా నాన్న చనిపోయి నెల 15 రోజులు అయింది, అక్కడ ఫైరవ్ నడుస్తుంది.
ఆ యొక్క ఎల్ఐసి పైసలు కూడా వచ్చినాయి నాన్నకు. ఎల్ఐసి పైసలు కూడా అన్నలు ఇద్దరే తీసుకున్నారు. అది ఫస్ట్ అగ్రిమెంట్. ఆ రేకరం చిలకతో పాటు ఆ ఎల్ఐసి పైసలు కూడా ఇద్దరు అన్నలే తీసుకోవాలి అనేది అగ్రిమెంట్. ఆ విధంగా ఆ ఎల్ఐసి పైసలు అన్నలు ఇద్దరే తీసుకున్నారు. ఆ స్థలం అలాగే ఉంది, ఇద్దరికని అనుకున్నారు. అలాగ ఉంటుండగా నెల 15 రోజులకు ఏం జరిగిందంటే మా నడిపన్నకు కూడా మా నాన్నలాగానే పక్షవాతం వచ్చింది. మా నాన్నకు పక్షవాతం వచ్చేటప్పటికి ఆయనకు 50 సంవత్సరాలు నిండి ఉన్నాయి. కానీ మా నడిపన్నయ్యకు 30 సంవత్సరాల లోపే. ఆటో దొలేవాడు మా నడిపన్నయ్య. ఆయనకు పక్షవాతం వచ్చింది నెల 15 రోజులకే. నాన్న చనిపోయి నెల 15 రోజులకే. సేమ్ నాన్నని తీసుకుపోయినట్టే ఈయనను కూడా హాస్పిటల్ తీసుకెళ్ళాము. సిటీ స్కాన్ చేస్తే సేమ్ ఈయనకు కూడా బీపీ ఎక్కువైపోయి మెదడులో రక్తనాళాలు పగిలిపోయినాయి. సేమ్ నాన్నలాగానే కాలు చేతులు పడిపోయినాయి. నాన్నకు కుడివైపు పడిపోతే నడిపన్నయ్యకు ఎడమవైపు పడిపోయినాయి. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అలాగా తనకు సిటీ స్కాన్ చేయించి ఇది బయటపడింది. అంతలో ఒక 2 రోజులు అయింది. 3వ రోజే హాస్పిటల్లో చనిపోయాడు మా అన్నయ్య. మా నాన్న ఇంచుమించు సంవత్సరం పైన నేను వచ్చాడు. కానీ మా నడిపన్నయ్య పక్షవాతం వచ్చిన 3వ రోజే చనిపోయాడు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నెల 15 రోజుల వ్యవధిలో నాన్న నడిపన్నయ్య ఇద్దరు సేమ్ పక్షవాతంతో చనిపోయారు. వాళ్ళు చెప్పింది జ్ఞాపకం వస్తుంది. ఎవరు? మంత్రగాళ్ళు చెప్పారుగా, మీ ఇంటి మీద భయంకరమైన చేతబడి జరిగింది, మీ ఇంట్లో చాలా నష్టాలు జరుగుతాయి అని చెప్పారు. బాగు చేశారు, కానీ ఏం బాగాలే. నెల 15 రోజుల వ్యవధిలో మా నాన్నలాగానే మా నడిపన్నయ్య కూడా చనిపోయాడండి. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మళ్ళీ కొత్తోళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు బాగు చేస్తామని చెప్పడం, అట్లా అనేక చోట్ల తిరిగానండి. అప్పుడు ఏమైందంటే మా మామగారు మా ఇంటికి వచ్చారు. మా మామగారు మా ఇంటికి వచ్చి అప్పుడు నా భార్య 8వ నెల గర్భవతి. మా నడిపన్నయ్య చనిపోయే సమయానికి నా భార్య 8వ నెల గర్భవతి. మా మామగారు మా ఇంటికి వచ్చి, బాబు ఇంత నష్టం జరిగింది మీ ఇంట్లో, ఒక నెల 15 రోజుల వ్యవధిలోనే మీ నాన్న మీ అన్నయ్య చనిపోయాడు, అమ్మాయి చూస్తే గర్భవతిగా ఉంది, సో మొదటి కాన్పు నేనే చేపించాలి కనుక మా ఇంటికి తీసుకెళ్తాను. ఇంటికి తీసుకెళ్ళాడు మా మామగారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆడికి వెళ్ళిన తర్వాత నా భార్య ఒక వారం 10 రోజులకేమో డెలివరీ అయిందండి. ఇంటి దగ్గరనే అయింది, నార్మల్ డెలివరీ. 2 కమల పిల్లలు పుట్టిరు, 2 ఆడపిల్లలే. 2 పిల్లలు ఉన్నారని తెలుసు, కానీ ఆడపిల్లలని తెలియదు. ఎందుకంటే సిటీ స్కాన్ మన స్కానింగ్లో అమ్మాయి అబ్బాయి అనేది చెప్పడం నేరం కనుక మాకు తను గర్భం దాల్చిన కాడ నుంచి రెగ్యులర్గా మేము హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఆ స్కానింగ్లో మీకు ట్విన్స్ ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు కడుపులో అని చెప్పేసి గర్భంలోనే డాక్టర్లు చెప్పారు, కానీ అమ్మాయి అబ్బాయి అనేది చెప్పలేదు. అయితే 2 ఆడపిల్లలు పుట్టారు, నార్మల్ డెలివరీ ఇంటి దగ్గరనే. అయితే ఆ పిల్లలు 8వ నెలకు పుట్టారు, బరువు తక్కువ ఉన్నారని చెప్పేసి మా అత్తగారి ఊరు నుంచి కోదాడ వాళ్ళకి దగ్గర, సో అక్కడ నుండి కోదాడకి తీసుకొచ్చారు. కోదాడలో శ్రీరామ అనే ఒక చిన్న పిల్లల హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్లో లైట్ కింద ఉంచారు. నాకు కబురు పంపారు. నేను వెళ్ళినప్పుడు సెల్ ఫోన్లు లేవు, అంటే బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర ఉండేనేమో, కానీ అందరి దగ్గర సెల్ ఫోన్ లేవు, నా దగ్గర కూడా సెల్ ఫోన్ లేదు. అలాంటి పరిస్థితుల్లో నాకు కబురు పంపించారు. నేను కోదాడ వెళ్ళాను, నా పిల్లలిద్దరిని ఆ లైట్ కింద చూశాను, మా అత్త మామతో మాట్లాడాను. వస్తా అదే రూట్లో మునగాల ఉంటుంది కనుక నా భార్య దగ్గరికి వెళ్ళాను, ఆమెతో కూడా మాట్లాడాను. నాన్న ఉద్యోగం నా పేరు మీద కావడానికి ఫైరో పెట్టుకున్నాను. అది ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి ఆ అధికారికి మనం కనిపిస్తేనే మన ఫైల్ బయటికి తీస్తున్నాడు, లేకపోతే పక్కన పెడుతున్నాడు. కనుక నేను ఆ పని మీద ఉన్నాను. పిల్లలు ఇంకొక 4-5 రోజుల తర్వాత బాగా అయిపోతారు, వాళ్ళు వచ్చేస్తారు, అప్పుడు మళ్ళీ వస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు అని నా భార్యకు ధైర్యం చెప్పేసి నేను మళ్ళీ సూర్యాపేటకి వెళ్ళిపోయినా. తర్వాత నేను నా జాబ్ ఫైరోలో ఉన్నా. మా నాన్న పేరు మీద ఉన్న ఉద్యోగం నా పేరు మీద కావాలి కదా, ఆ ఫైరోలో నేను తిరుగుతున్నా. మళ్ళా ఒక వారానికి కబురు వచ్చింది, నా 2 పిల్లలు కూడా చనిపోయారని. హాస్పిటల్లో ఆ లైట్ కిందనే చనిపోయారు 2 పిల్లలు. ఇంటికి కూడా తీసుకురాలే. నా భార్య పాపం ఆ పుట్టినప్పుడు వెంటనే పిల్లల్ని చూస్తారండి తల్లులు, నార్మల్ డెలివరీ కదా, ఇంకా ఎంతో ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళ ముఖం కూడా చూసిందో చూడలేదు నా భార్య. కానీ మరలా చనిపోయిన 2 పిల్లల్ని తీసుకొని ఇంటికి తీసుకొచ్చాం. మళ్ళా కబురు వచ్చింది. మళ్ళీ నేను మా అమ్మ అందరం కలిసి మళ్ళీ మునుగాలు వచ్చాం. మునుగాలు వచ్చి ఆ 2 చనిపోయిన నా పిల్లల్ని చూశాను. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇంచుమించు 2 నెలలు 4 చనిపోయారు. మంత్రగాళ్ళు చెప్పిందే నిజమవుతుంది. భయంకరమైన చేతబడి, చాలా నష్టం జరుగుతుంది. ఇప్పటికి 4 చనిపోయారు. మరి బాగు చేస్తామని చెప్పి అంటున్నారు, బాగు చేస్తున్నారు, కానీ బాగా కావట్లేదు. పైసలు పోతున్నాయి, ఇంట్లో మనుషులు చనిపోతున్నారు. అప్పటికీ ఇంకా నేను యేసు ప్రభుని నమ్ముకోలేదు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే 2001లో మా నాన్నకు పక్షవాతం వచ్చింది. 2001 సంవత్సరంలో మా నాన్నకు పక్షవాతం వచ్చినప్పుడు మంచంలో నవిస్తూనే ఉన్నప్పుడు మా తండాలో కొంతమంది క్రైస్తవులు యేసుక్రీస్తు సువార్త ప్రకటించడానికి వచ్చారు. వచ్చి
ఆ తండ మధ్యలో దేవుని పాటలు పాడి యేసుప్రభుని నమ్ముకోండి, యేసుప్రభు గొప్ప దేవుడు అని సువార్త ప్రకటిస్తున్నారు. అప్పుడు ఎవరు చెప్పారో ఏమో వాళ్ళకి నాకు తెలియదు. ఇగో ఫలాని వాళ్ళ ఇంట్లో ఒకతను పక్షవాతంతో బాధపడుతున్నాడు అని చెప్పినట్టున్నారు. మా ఇంటికి వచ్చారు. వాళ్ళు మా ఇంటికి వచ్చి మా నాన్నకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి నాతో ఏమన్నారంటే, చిన్న ఏం జరిగింది మీ నాన్నకు అని అన్నారు. హాస్పిటల్కి వెళ్తేనేమో బీపీ రేజ్ అయిపోయి రక్తనాళాలు పగిలిపోయి పక్షవాతం వచ్చిందని మెడికల్ రిపోర్ట్. మరి మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తే వచ్చిన రిపోర్ట్ ఏంటంటే భయంకరమైన చేతబడి చేశారని వచ్చింది అని అన్నాను. అప్పుడు వాళ్ళు ప్రార్థన చేసి నాతో చెప్పిన మాట ఏంటంటే, తమ్ముడా నువ్వు యేసుప్రభుని నమ్ముకో, యేసుప్రభుని నమ్ముకుంటే మీ నాన్న బాగవుతాడు. ఆ చేతబడి ఉన్న ఆ దయ్యపు శక్తులే కానీ ఏదైనా కానీ యేసుక్రీస్తు నామంలో అవన్నీ కూడా తొలగిపోతాయి, నీకు మీ నాన్నకు మంచి జరుగుతుంది, నమ్ముకో తమ్ముడా అని చెప్పన్నారు. అప్పుడు నేను వాళ్ళకి ఏమన్నానంటే, లేదండి మేము నమ్మడోళ్ళం కదా, మా కులదేవతలు చాలా ఉన్నాయి, పైగా మేము హిందూ దేవుళ్ళందరినీ మేము పూజిస్తాం, మా ఇంట్లో ఫోటోలు చూడండి, ఇక హిందూ దేవుళ్ళ ఫోటోలు అన్నీ కూడా ఉన్నాయి ఇంట్లో. సో మేము మీ యేసుప్రభు మాకు వద్దండి, మాకు దేవుళ్ళు దేవతలు ఉన్నారండి అని చెప్పేసి వాళ్ళతో చెప్పాను. ఇప్పుడు సరే బాబు, క్రైస్తవులు ఏమైనా చెప్తారంతే తప్ప బలవంతంగా ఏం చేయరు, సరే అని చెప్పి వెళ్ళిపోయారు. ఎప్పుడు నాన్నకు పక్షవాతం వచ్చిన కొత్తలో వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఎవరు చెప్పలే నాకు. ఆ విధంగా నడుస్తున్నా కొలది మరి నలుగురు చనిపోయారు. నలుగురు చనిపోయిన తర్వాత అదే మూమెంట్లో నా పిల్లలు పుట్టి చనిపోయిన కొన్ని రోజులకే మా నాన్న ఉద్యోగం నా పేరు మీదకి పర్మనెంట్ అయింది. నాన్న జూన్లో చనిపోతే నవంబర్లో నా పేరు మీద పర్మనెంట్ అయింది. పిల్లలు పుట్టి చనిపోయింది అక్టోబర్ నెలలో. కానీ సంతోషం లేదు. దగ్గర ఒక 2 నెలల వ్యవధిలో నాన్నను అన్నను ఇద్దరు పిల్లల్ని కోల్పోయాను అనే ఆ బాధే తప్ప ఒక గవర్నమెంట్ ఉద్యోగిని అయ్యాను అన్న సంతోషం ఏమాత్రం లేదు. ఆ ఆర్డర్ కాపీ తీసుకొని ఇంటికి వచ్చి మా నాన్న ఫోటోను మా అన్న ఫోటోను ముందు పెట్టుకొని గోడున ఏడిచాను. నేను నా ఇద్దరు పిల్లల్ని నా భార్యను తలుచుకొని గోడున ఏడిచాను. సంతోషం లేదు, ఉద్యోగం వచ్చిందన్న సంతోషం లేదు, నలుగురు చనిపోయారు కదా అని చెప్పేసి బాధలో దుఃఖంలో ఉన్నా. అలాగుంటుండగా ఇక పిల్లలు చనిపోయారు. మా అత్త వాళ్ళ తండ పక్కనే పెద్ద సాగర్ కెనాల్ పోతుంది, సాగర్ నీటి కాలువ. ఆ కాలువ కట్ట మీదనే నా ఇద్దరు పిల్లల్ని కూడా బొందబెట్టడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకు నేను అత్తగారింటికి వెళ్ళి మా మామయ్యతో చెప్పాను, మామయ్య మా నాన్న ఉద్యోగం నా పేరు మీదకి పర్మనెంట్ అయింది. 2003 నవంబర్ 21 తారీఖు నాడు మా నాన్న పేరు మీద ఉన్న ఉద్యోగం నా పేరు మీదకి పర్మనెంట్ చేస్తూ నాకు ఆర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళినప్పుడు మా మామయ్య ఏమన్నాడంటే, నీకు జాబ్ వచ్చింది అన్న సంతోషం కంటే భయం ఎక్కువ ఉంది అని చెప్పేసి అన్నాడు. ఎందుకు అంటే మీ ఇంట్లో ఇంతమంది చనిపోయారు, నా బిడ్డకు మొదటి కానుకలో 2 పిల్లలు కూడా చనిపోయారు, ఇంత నష్టం జరుగుతుందని నేను అనుకోలేదు. నీకు ఇప్పుడు ఉద్యోగం వచ్చిందని చెప్పేసి నువ్వు సంతోషంగా వచ్చి చెప్తున్నవే కానీ నీవు మాత్రం బ్రతికుంటావని గ్యారంటీ ఏముంది? ఆ చేతబడి నీ మీద పని చేయదని గ్యారంటీ ఏముంది? నువ్వు బ్రతికి ఉంటావని గ్యారంటీ ఏముంది? మీ నాన్న మీ అన్నయ్య నీ భార్య నా కూతురు 2 పిల్లలు చనిపోయారే, నీకు మాత్రం క్షేమంగా ఉంటావు ఆ తండాలో అని చెప్పి గ్యారంటీ ఏముంది? కనుక నువ్వు ఆ తండాలో ఉండడానికి వీల్లేదు అని అన్నాడు మా మామయ్య. లేదు నేను ఆ తండాలోనే ఉంటాను అని కనుక నువ్వంటే నేను అమ్మాయిని పంపించాను, విడాకులు ఇప్పించుకుంటాను అన్నాడు. అదేంటి మామయ్య అంటే, లేదు శ్రీను నేను అమ్మాయిని పంపించను, నువ్వు ఆ తండాలో ఉంటే నేను అమ్మాయిని పంపించను. నువ్వేం చేయాలంటే ఆ తండా ఖాళీ చేసి, ఒకటి నీకు ఉద్యోగం వచ్చిన సూర్యాపేట పట్టణానికైనా షిఫ్ట్ అయిపో, లేదా మా ఇంటికి వచ్చేయి. రోజు మా ఇంటికి నుండి బస్ ఎక్కి సూర్యాపేటకు పోయి నేను డ్యూటీ చేసుకొని, ఎంతోమంది కొన్ని 100 కిలోమీటర్లు ఉద్యోగస్తులు ప్రయాణాలు చేస్తుంటారు బస్సులో. సో సూర్యాపేట నుంచి మునగాల 30 కిలోమీటర్ల దూరం. కనుక నువ్వు రోజు బస్సుకి వెళ్ళి ఉద్యోగం చేసుకొని మళ్ళీ రావచ్చు. కానీ నువ్వు ఆ తండలో ఉండడానికి వీల్లేదు, ఉంటాను అని కనుక నువ్వు మొండిగా మాట్లాడితే నేను అమ్మాయిని పంపించాను అని అన్నాడు. సరే మామయ్య నేను ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని మా అమ్మతో మాట్లాడి మళ్ళీ వచ్చి నీకు చెప్తా మామయ్య అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి మా అమ్మతో చెప్పిన, అమ్మ మా మామయ్య ఇట్లా అంటున్నాడు, వస్తేనేమో వాళ్ళ ఇంటికి వచ్చేయమంటున్నాడు, లేదా సూర్యాపేటకి వెళ్ళిపో, ఈ 2 చేయి, లేదు మీ తండాలో ఉంటే కనుక నేను అమ్మాయిని పంపియను, విడాకులు తీసుకుంటాను అని చెప్పేసి అంటున్నాడు అమ్మ అన్నప్పుడు మా అమ్మ ఏమన్నదంటే, వద్దు నాన్న, విడాకులు వద్దు, వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా వద్దు, ఈ రోజున్న ప్రేమ రేపు ఉండకపోవచ్చు, కనుక ఏం చేస్తావంటే నీకు ఉద్యోగం వచ్చింది సూర్యాపేట పట్టణంలో కనుక నువ్వు సూర్యాపేటకి వెళ్ళిపోయి ఏదైనా ఇల్లు కిరాయికి తీసుకో అక్కడ ఉండు అని చెప్పి మా అమ్మ అన్నది. సరే అమ్మ అని చెప్పేసి అదే విషయాన్ని మా మామకు చెప్పడం ద్వారా సరే అని మా మామ కూడా ఒప్పుకున్నాడు. ఆ రీతిగా నేను పుట్టి పెరిగిన ఆ తండాను విడిచిపెట్టి నేను కొన్ని సామాన్లు సదురుకొని మరి సూర్యాపేటకు వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత మా మామ కొన్ని రోజులకు నా భార్యను డైరెక్ట్గా సూర్యాపేటకే నేను కిరాయికి తీసుకున్న ఇంటికి తీసుకొచ్చాడు. ఆ విధంగా సూర్యాపేటలో కిరాయికుంటూ నాన్న ఉద్యోగం నా పేరు మీద పర్మనెంట్ అయిన ఉద్యోగం చేసుకుంటూ నా స్టార్టింగ్ జీతం వచ్చేసి 3700. సేమ్ నాన్న ఏదైతే పోస్ట్ చేస్తున్నాడో
వాటర్ సప్లై వర్కర్గా అదే పోస్ట్ నాకు ఇచ్చారు. కానీ వర్క్ మాత్రం సేమ్, ఆ కరెంటు స్తంభాలకి లైట్లు వేయాలి. సో నాన్న స్తంభాలు వేసేవాడు. నేను కొంచెం యంగ్గా ఉన్నాను కనుక నన్ను స్తంభాలు ఎక్కించారు. నేను స్తంభాలకి లైట్లు వేయడం జరిగింది. అలాగ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను. సూర్యాపేటకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, నా భార్యకి 2 పిల్లలు పుట్టి చనిపోయారు కదా మొదటి కాన్పులో. అప్పుడు మా అత్తగారి ఇంటికి వెనకాలనే ఇలాగనే ఒక చర్చి ఉంటుంది. ఆ చర్చిలో ఒక స్త్రీ, అంటే ఒక ఏజ్డ్, ఒక పెద్ద ఆవిడ ఆమె విన్నదంటే విషయం ఏమని, మా మామగారి పేరు కోటయ్య, ఫలాని కోటయ్య వాళ్ళ కుమార్తెకు 2 కుమార్తెలు పుట్టారంట, ఆ 2 కుమార్తెలు చనిపోయారట అని చెప్పి తెలిసిందంట. తెలవంగానే ఆమె నా భార్య దగ్గరికి వచ్చి ఏం చెప్పిందంటే, అమ్మా ఏం జరిగిందమ్మా అని చెప్పినప్పుడు, ఇట్లా పిల్లలు పుట్టి చనిపోయారని చెప్పంటే, అయ్యో నువ్వు బాధపడకమ్మా, మేము క్రైస్తవులం అమ్మా, నేను నీకోసం ప్రార్థన చేస్తాను, దేవుడు తప్పక మళ్ళీ నీకు పిల్లలు ఇస్తాడమ్మా అని చెప్పిందంట. ఎవరు చెప్పారమ్మా? క్రైస్తవురాలు. చెప్తున్నారా మీరు ఎవరికన్నా? ఎవరైనా కష్టాల్లో బాధల్లో ఉంటే, ఇప్పుడు నేను మా తమ్ముడు మోహన్ ఇద్దరము తన వెహికల్లో వస్తున్నప్పుడు ఒక 2 ఎక్కించుకున్నాం. వాళ్ళు భార్య భర్తలు. వాళ్ళు కారు ఎక్కంగానే 2 ఏడుస్తున్నారు. ఇక ఆ స్త్రీ అయితే ఇంకెక్కువగా ఏడుస్తుంది. ఏమైందని చెప్పేసి వాళ్ళు కొన్ని ఫోన్లో మాట్లాడిన తర్వాత మేము ఇద్దరం అడిగాం, ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నారంటే, మా కూతుర్ని ఊరికి ఇచ్చామండి, ఒక 6 నెలలు అవుతుంది, ఇప్పుడు అమ్మాయి 2వ నెల 3వ నెల గర్భవతి, కానీ అత్తమామలు చాలా భయంకరంగా నా కూతుర్ని టార్చర్ పెడుతున్నారు, మా అల్లుడు గారేమో వాళ్ళ అమ్మ నాన్న మాట వింటాడు, మా కూతురి వైపు మాట్లాడాడు అని చెప్పి వాళ్ళు భయంకరంగా ఏడుచుకుంటూ చెప్తున్నారు. అప్పుడు మేమేమన్నామని తెలుసా, అమ్మా మా బైబిల్స్ ఉన్నాయి కార్లో, ఇగో ఈ తమ్ముడు నేను ఇద్దరం కూడా యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళం, మా ప్రభుకు మీ అల్లుడి గురించి మేము ప్రార్థన చేస్తామమ్మా, నీ కూతురి గురించి మేము ప్రార్థన చేస్తాం, తప్పకుండా దేవుడు మీ అల్లుడికి మనసు మారుస్తాడు, నీ బిడ్డను కూడా కాపాడతాడమ్మా, వాళ్ళ అత్తమామల టార్చర్ నుంచి విడిపిస్తాడు, మేము కూడా ప్రార్థన చేస్తాం, మీరు కూడా యేసు ప్రభుని తలుచుకోండి అమ్మా, మనసులో యేసు ప్రభు నా బిడ్డను కాపాడని చెప్పమ్మా అని చెప్పేసి ఇద్దరం చెప్పాం. అంటే క్రైస్తవుల మనసు ఏంటో తెలుసమ్మా, ఎవరైనా కష్టాల్లో ఉంటే, బాధలో ఉంటే సంకలు కొట్టుకునేది కాదు, బాగా జరిగింది అనుకునేది కాదు, అయ్యో వీళ్ళు బాధలో ఉన్నారా, అయితే అమ్మ బాధపడకండి చెప్పాం. నేను తమ్ముడు ఇద్దరం చెప్పాం. చూడండి ఈరోజు ఈ సాక్ష్యానికి రిలేటెడ్గా దేవుడు జరిగించాడేమో. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా, అసలు ఏడుస్తున్నా ఆమె, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అయ్యా మేము కూడా తలుచుకుంటామయ్యా అని చెప్పుకుంటే మా బండి దిగి వెళ్ళిపోయారు. అట్లనే ఆ రోజు నా భార్యకు కూడా ఆ చర్చిలో ఒక వృద్ధావిడ వచ్చి, అమ్మా మేము క్రైస్తవులం, మంది మేలు కోరుకునే వాళ్ళమ్మా, మేము ఇతరుల కీడు కోరుకునే వాళ్ళం కాదు, మమ్మల్ని దూషించినావా మమ్మల్ని తిట్టినా మేలు కోరుకునే వాళ్ళం మనం. అదే మాటలు నా భార్యతో చెప్పి ప్రార్థన చేసిందంట. అది చెప్పి ఆమె వెళ్ళిపోయిన తర్వాత నేను సూర్యాపేటకి షిఫ్ట్ అయిపోయాను కదా. సూర్యాపేటకి షిఫ్ట్ అయిపోయిన తర్వాత 2003లో సూర్యాపేటకి షిఫ్ట్ అయిపోయాము. 2004లో నా భార్య మళ్ళా గర్భం ధరించింది. 2004లోనే సెప్టెంబర్ 1వ తారీఖు నాడు మళ్ళీ దేవుడు నాకు కుమారుణ్ణి ఇచ్చాడు. అంటే నేను అప్పటికి ఇంకా యేసు ప్రభువుని నమ్మలే. మరి దేవుడు ఇచ్చాడని ఎట్లా నమ్ముతున్నానంటే, ఆ తల్లి చేసిన ప్రార్థన ఫలమని నేను నమ్ముతున్నాను. అవునంటారా కాదంటారా? హల్లెలూయా చెప్పండి అమ్మా, అవునంటారా కాదంటారా? దేవుడు క్రైస్తవుల ప్రార్థన వింటాడా? మనం ప్రార్థన చేస్తే, ఎవరి కోసం మనం ప్రార్థన చేస్తే వాళ్ళకి బాగు చేస్తాడా? వాళ్ళకి గర్భఫలం లేకుంటే ఇస్తాడా? ఇస్తాడు. చెప్పండి, ఒప్పుకోండి. ఇస్తాడమ్మా, ఇస్తాడు. సో ఆ విధంగా ఆ తల్లి చేసిన ప్రార్థన, ఆ తల్లి ఎలాగుంటుందో కూడా నేను చూడలేదు, పాపం ఉందో లేదో కూడా తెలియదు. కానీ ఆ తల్లి దేవుని బిడ్డ, దేవుని ఆత్మ కలిగిన ఆ బిడ్డ దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన ఏడ్చే చేసిందో, ఎలా చేసిందో, తండ్రి యేసయ్యా 2 పిల్లలు కూడా చనిపోయారయ్యా, ఆ బిడ్డను మళ్ళా దర్శించు నాయన, పిల్లల్ని నాయనా అని ప్రార్థన చేసి ఉంటుంది. ఎస్, నేను నమ్ముతున్నాను. అందుకోసమే మళ్ళీ 2004లో సంవత్సరం తిరగక ముందే నా భార్య మరలా గర్భం ధరించింది. అదే 2004 సెప్టెంబర్ 1వ తారీఖు నాడు దేవుడు 12 బిడ్డనిచ్చాడు. హల్లెలూయా. ఆ తరువాత 2006లో మళ్ళా పాపనిచ్చాడు. ఇప్పుడు నా కొడుకు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. హైదరాబాద్లో ఉప్పల్ అనే ప్రాంతంలో లిటిల్ ఫ్లవర్ అనే ఒక కాలేజీ ఉంటుంది, క్రైస్తవుల కాలేజీ, అది మిషనరీ కాలేజ్. ఆ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ నిన్ననే వచ్చినాయంట. ఏంటి టైం టేబుల్? డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి సెమిస్టరు మే 16 నుంచి జూన్ 20 వరకు ఏమో ఉన్నాయి, జూన్ వరకు ఉన్నాయంట ఎగ్జామ్స్. ఆ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తే తనకు డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది. అలాగా బాబు 2004లో పుట్టాడు, 2006లో పాప పుట్టింది. పాప ఇప్పుడు బీఎస్సీ ఫస్ట్ ఇయర్, అంటే ఇంటర్ అయిపోయింది, బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చేస్తుంది. మా పాప చదువు కోసమే నేను రీసెంట్గానే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. నేను
బై బర్త్ హైదరాబాద్ కాదు, మాది బై బర్త్ సూర్యాపేట దుబ్బ తండ అనే ఒక మామూలు తండ. అయితే మా పాప చదువుల కోసం నేను హైదరాబాద్ వెళ్ళాను. ఆ రీతిగా నాకు 2 పిల్లలు పుట్టారు. అయితే 2006 మా పాప పుట్టిన కొన్ని నెలలకే మా పెద్దన్న కూడా చనిపోయాడు. మా పాప పుట్టిన కొన్ని నెలలకే మా పెద్దన్న కూడా చనిపోయాడు. అప్పుడు ఉన్న ఒక పెద్దన్న కూడా చనిపోయాడు. గతంలోనే నాన్న నడిపనే చనిపోయారు. ఫస్ట్ కాన్పులో 2 పిల్లలు కూడా చనిపోయారు. 5 చనిపోయారు. అప్పుడు అనిపిస్తుంది, ఎప్పుడు పెద్దన్న కూడా చనిపోయాక అప్పుడు అనిపిస్తుంది ఏంటంటే, మా నాన్నకు 2001లో పక్షవాతం వచ్చినప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు మా ఇంటికి వచ్చి, ప్రభుని నమ్ముకో, ప్రభు నీ నాయనను బాగు చేస్తాడు, మీ ఇంటికి రక్షణనిస్తాడు, నమ్ముకో అయ్యా అని చెప్పి అంటే, మా కులదేవతలు ఉన్నాయి, నేను నమ్మిన దేవుళ్ళు ఉన్నారు, వీళ్ళు కాపాడతారు, మీ యేసు ప్రభు నాకు వద్దు అని పంపించేశానే. కానీ మరి ఈ దేవీ దేవతలు ఎవరు కాపాడలేదు కదా. అనేక యాటల్ని కోశాను, పండుగలు చేశాను, క్షుద్ర పూజలు చేయించాను, ఇక భూత వైద్యులతోనే అనేకం చేపించాను. కానీ చివరికి పెద్దన్న కూడా చనిపోయింది కదా. మరి ఇంకా ఈ దేవీ దేవతలకు నేను పండగ చేయడం ద్వారా ఏం ప్రయోజనం అని మా అన్నయ్య చనిపోయిన రోజే నాకు ఆ ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఆ నైట్ అంతా ఏంటి, నేను చేస్తున్న భక్తి ఏమైపోతుంది, నేను చేస్తున్న పూజలు ఏమైపోతున్నాయి, నేను దేవుడు అని మొక్కుతున్న ఆ దేవుడు, నేను దేవుడు అని ఆటలు కోస్తుంటే ఆ దేవుడు ఏం చేస్తున్నాడు, నేను కొబ్బరికాయలు కొడుతున్న దేవుడు ఏం చేస్తున్నాడు, మరి దేవుడే అయితే నా ఇంట్లో మనుషులు చనిపోతుంటే కాపాడలేని ఈ దేవుడు ఎలా అవుతాడు? ఇది నా ప్రశ్న, ఎవరు చెప్పలే. నాకు ప్రశ్నలు పడుతున్నాయి. అలాగా నైటు ఉన్న ఒక్కన్న చనిపోయాడు. రేపు నేను ఏదైనా పండుగ చేసేదని ఆటలు కోసినా నా ఇంటి నుండి వచ్చి భోజనం చేయడానికి ఒక్క మొగ దిక్కు లేదే. ఇంకా ఈ దేవి దేవతలకు నేను దేవుళ్ళు దేవతలను నమ్మాలా, వీటికి పండుగలు చేయాలా అని నాలో నేనే ఒక కోపంతో, ఒక ఉద్రేకంతో, ఒక బాధతో, ఒక వేదనతో ఉన్నాను. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుంచి నాకు ఇచ్చిన ఒక ప్రేరణ ఏం తెలుసా అండి, నేను యేసు ప్రభుని నమ్ముకుంటా ఇక. హల్లెలూయా, హల్లెలూయా. నాలోనే ఆ సమయంలో ఎవరు నాకు సువార్త చెప్పలే. గతంలో చెప్పారు కానీ ఆ సమయంలో చెప్పలే. కానీ అప్పుడు గుర్తొస్తున్నాయి ఆ సువార్త మాటలు. యేసు ప్రభుని నమ్ముకుంటే చేతబడి తొలగిపోతుందంట, యేసు ప్రభుని నమ్ముకుంటే దయ్యపు శక్తులు తొలగిపోతాయంట, యేసు ప్రభుని నమ్ముకుంటే రోగాలు బాగవుతాయట. కానీ నేను ఆనాడు వినలేదే. ఆనాడే విని ఉంటే నాన్న బాగా అయ్యేవాడేమో, అన్నలిద్దరు ఉండేటోళ్ళేమో, నా ఫస్ట్ కానుకలో నా 2 చక్కటి ఆడపిల్లలు ఉండేటోళ్ళేమో. అయ్యో ఇంతమందిని పోగొట్టుకున్నానే, ఉన్న ఒక్క అన్న కూడా నిన్ను చనిపోయిండే, ఇక నాకు ఆధారం లేదు, నమ్మకం లేదు ఈ దేవి దేవతల మీద, కనుక ఇక లాభం లేదు, నేను యేసు ప్రభుని నమ్ముకుంటా అని ఒక బలమైన తీర్మానం తీసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తీర్మానం తీసుకున్న తెల్లారే ఉదయాన్నే మా బావ చందు అని ఉంటాడు, గుగ్లో చందు, తమ్ముడు మోహన్కి తెలుసు, అతను నేను ఇద్దరం కూడా ఇందాక చెప్పారు కదా, దైవ సేవకులకు ఎంతో ఇష్టడైన మరి ఆత్మీయ సహోదరుడు మోహన్ అని చెప్పన్నారు కదా, అట్లా నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు ఆర్షం చర్చికి వెళ్ళేవాడు. కానీ ఏనాడు కూడా తను నాకు దేవుని గురించి కానీ దేవుని నమ్ముకొని కానీ చెప్పలే. ఆర్షం చర్చికి వెళ్తాడని మాత్రం తెలుసు. ఆ రీతిగా నేను దేవుని నమ్ముకుంటాను అనుకున్నప్పుడు నేను ఫస్ట్ ఫోన్ చేసిన ఆయనకి. ఫోన్ చేసి బావా ఒకసారి ఇంటికి రా అన్నప్పుడు, సూర్యాపేటకు ఒక 16 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు ఆయన, బోరింగ్ తండా అని. అక్కడి నుంచి వచ్చాడు. వచ్చాక ఏంది బావ అంటే, బావా నేను యేసు ప్రభుని నమ్ముకోవాలనుకుంటున్నాను బావా అన్నాడు. ఎంత మంచి మాట అన్నావు బావా అన్నాడు. అవును బావా, ఇక నేను విసిగిపోయినా బావా, ఈ పండుగలు చేసి ఈ మంత్రగాల చుట్టూ తిరిగి, మంత్రగాలను అమావాస్య బయటికి తీసుకుపోయి బట్టలు ఇప్పించి ఒక టవల్ జుట్టించి నా మీదంగా నిమ్మకాయలు కోయడం, నా మీదంగా కోడిని కోసి ఆ రక్తం నా మీదంగా ఒలికించడం అనేకం చేశాను. కానీ పెద్దన కూడా నేను చనిపోయిందిగా బావా, కాబట్టి ఇక నేను ఈ చెయ్యను బావా, ఇక నేను ఆ యేసు ప్రభుని నమ్ముకుంటా బావా అని మా బావతో చెప్పినప్పుడు మా బావ ఎంతో సంతోషించాడు. సంతోషించి విజయవాడలో సహాయరాజు సార్ అని ఒక సార్ ఉంటాడు. ఆ సారు సూర్యాపేటలో ఒక పని నిమిత్తం వచ్చి అక్కడే సెటిల్ అయ్యాడు. ఆయన పేరు షోలే సహాయరాజు. ఫ్యామిలీతో అక్కడ సెటిల్ అయ్యాడు. అతను అక్కడ పనిచేస్తున్నప్పుడు మాకు పరిచయం. అయితే ఈ చందు ఏం చేశాడంటే మా బావ ఆ సార్ దగ్గర తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఆయన మా ఫ్రెండ్ కనుక. ఆయన కూడా చర్చికి వెళ్తాడు. ఆయన దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన అడిగాడు, ఏమైందంటే మా ఇంట్లో చనిపోయిన విషయాలన్నీ ఆయనకు తెలుసు, ఎందుకంటే ఫ్రెండ్ కాబట్టి. అయితే మా బావ ఏమన్నాడంటే, సార్ శ్రీను యేసు ప్రభుని నమ్ముకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు, నాతో చెప్పిండు, మీ దగ్గరికి తీసుకొచ్చాను సార్, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా, ఏమైనా అడగాలనుకుంటున్నారా అడగండి అని చెప్పి అన్నప్పుడు ఆ సార్ నన్ను అడిగిన ఒకటే ఒక మాట ఏంటో తెలుసా, శ్రీను మీ ఇంట్లో ఇంతమంది చనిపోయారు కాబట్టి నువ్వు ఇప్పుడు చాలా భయంకరమైన దుఃఖంలో బాధలో ఉన్నావు, కాబట్టి నువ్వు అన్ని దేవి దేవతల దగ్గర తిరిగి విసిగి వేసారి ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకోవాలని అనుకుంటున్నావు. ఓకే మంచిది, కానీ ఒకవేళ నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే, నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా నీ కష్టాలు తొలగకపోతే, నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా నీకేదైనా అనారోగ్యం వస్తే, అంటే నేను చెప్పేది ఏంటంటే యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా నీ స్థితి మారకపోతే అప్పుడేంటి అని అడిగాడండి. మీరు ఎవరికైనా అడిగారండి అట్లా?
ఎవరిని అడగరు, నేను కూడా అడగలే ఎవరిని. కానీ నన్ను అడిగాడండి ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అడగలేదు, అది పరిశుద్ధాత్మ దేవుడు అడిగించాడు. అప్పటికీ నాకు వాక్యం అంటే ఏందో తెలియదు, పాస్టర్ అంటే ఏందో తెలియదు, కేవలం తీర్మానం తీసుకుని ఉన్నాను మనసులో అంతే. కానీ ఆ సమయంలో నేను అన్న మాట తెలుసా, అందరూ అమ్మ, బ్రదర్, సిస్టర్ అందరూ వినండి. అప్పటికి ఇంకా నేను చర్చికి పోలేదు, ఏ పాస్టర్ నా మీద చేయబెట్టి ప్రార్థన చేయలేదు, దేవుని గురించి నాకేమీ తెలియదు. నైట్ ఆలోచన చేసి తీర్మానం తీసుకున్న యేసు ప్రభు నమ్ముకోవాలని. ఉదయం ఈసారి నన్ను అడుగుతున్న ప్రశ్న, నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా నీ స్థితి మారకపోతే ఏంది అని అడిగినప్పుడు నా నోట నుంచి తక్షణమే వచ్చిన మాట ఏంటో తెలుసా, నేను చచ్చిపోయినా యేసు ప్రభును విడిచిపెట్టను సార్ అన్న. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటికి నాకు వాక్యం అంటే ఏంటో తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరో తెలియదు, పాస్టర్ అంటే ఏంది అసలు ఏమీ తెలియదు. కానీ ఆ సమయంలో నేను ఇచ్చిన సాక్ష్యం ఏందో తెలుసా, నేను చచ్చిపోయినా యేసు ప్రభుని విడిచిపెట్టాను సార్ అన్న. అప్పటికి నాకేం జరగలే, నాకేమీ కాలే. కానీ నేను ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఆ స్టేట్మెంట్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు నేను చెప్పిన మాటను ముద్రించి పరలోకం నుంచి ఆమెన్ అని ఈ రోజుకు నన్ను సజీవుడిగా మరి నన్ను బ్రతికించి అనేక చోట్లకు నన్ను నడిపిస్తూనే ఉన్నాడు. వింటున్నారమ్మా? ఆ రీతిగా నేను మా ఇంట్లో 5 చనిపోవడం ద్వారా దేవుళ్ళు, దేవతలు, మంత్రగాళ్ళు, పూజారులు అన్నీ తిరిగి అన్నీ చేసి చివరికి యేసు ప్రభుని నమ్ముకుంటే ఆ ప్రభు నేటికి నన్ను సజీవుడి లెక్కలో ఉంచాడు. ఆ తరువాత మా అన్నలిద్దరు చనిపోయారుగా. పెద్దన్నకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అని చెప్పానుగా. ఆ అమ్మాయి అబ్బాయి పెళ్లి చేశాను. అమ్మాయిని అక్క కొడుకే ఇచ్చాను. అబ్బాయికి వేరే బయట సంబంధం చేయించుకొచ్చాను. మా అక్క బావాలను కూడా దేవుని దగ్గర నడిపించాను. మా వదిన వాళ్ళని దేవుని దగ్గర నడిపించాను. వాళ్ళ పిల్లల్ని దేవుని దగ్గర నడిపించాను. నేను దేవుని నమ్ముకున్న తర్వాత మా తండలో ఇంచుమించు ఒక 10 కుటుంబాలు దేవుని నమ్ముకున్నాయి. నమ్ముకోవడం కాదు, ఇప్పుడు నేను వెళ్తున్న సిలోయం వర్షిప్ సెంటర్ చర్చికే వస్తున్నారు. విన్నారా అమ్మా? ఆ రీతిగా నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను. నమ్ముకున్న కాడి నుంచి ఈ రోజు వరకు దేవుడు అడుగడుగున నాకు తోడుగా ఉండి నా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు. ఇలాగ ఉంటుండగా ప్రభుని నమ్ముకున్న తర్వాత నా జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. ఎంత గొప్ప మార్పు అంటే, ఏదైతే నేను భయంకరమైన ఆ యొక్క బాధలో, దుఃఖంలో ఉన్నానో అదంతా తొలగిపోయింది. అదంతా తొలగిపోయి ఒక నెమ్మది, ఒక శాంతి, సమాధానం, ఒక ధైర్యం వచ్చినాయి. అలాగుంటుండగా ఆర్షియం చర్చికి 2007లో ఒక ఈస్టర్ రోజు అక్కడ పాస్టర్ గారు నాకు చిలకరింపు బాప్తిస్మం ఇచ్చారు. ఇలా తల పక్కకు ఉంచి ఆ చెంబులో నీళ్ళు పోసి కొంచెం ఇలా పోసి ఇట్లా తుడిచి బాప్తిస్మం అయిపోయింది. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున బాప్తిస్మం అయిపోయింది. వింటున్నారా? ఆర్షియం చర్చ్, రోమన్ క్యాథలిక్, తెలుసా? తెల్లోల చర్చ్ అంటారు. ఆ చర్చిలో నేను, నా భార్య, నా పాప, మా బాబు, చిన్నపిల్లలు, 2 సంవత్సరాల బాబు, 6 నెలల పాప, అందరికీ ఒకటే రోజు బాప్తిస్మం ఇచ్చేసారు. బాప్తిస్మం తీసుకున్నాం, చర్చికి వెళ్తున్నాం. కానీ నేను ఇవాళ వేరే బైబిల్ తెచ్చాను. మా అమ్మ నాకు ఒక బైబిల్ గిఫ్ట్గా ఇప్పించింది. నేను దేవుని నమ్ముకున్నాక ఆ బైబిల్ నేను ప్రతిరోజు ఇంటికాడ చదివేది. ఇంటి దగ్గర బైబిల్ చదువుతున్నప్పుడు వాక్యం, అక్కడ చర్చికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న బైబిల్లో వాక్యం, దానికి దీనికి కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి. అంటే ఇందులో ఉన్నట్టుగా అందులో లేదు. అక్కడ ఆరాధన క్రమం అంతా వేరువేరుగా ఉంది. అప్పుడు నేను దేవునికి ప్రార్థన చేశాను, ప్రభువా, నేను ఇదే మందిరంలో ఉండాలా, ఇదే మందిరంలో ఉండి కొనసాగాలా, లేకుంటే నన్ను ఇంకా వేరే ఎక్కడైనా మందిరానికి నడిపిస్తారా? ఎందుకంటే నిన్ను నమ్మిన క్షణమే నా జీవితంలో గొప్ప మేలు చేశావు, నా కన్నీటిని తుడిచావు, నాలో ఉన్న భయాన్ని, ఆ టెన్షన్ అంతా తొలగించి ఒక నెమ్మదినిచ్చావు. నిన్ను నేను లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నాను ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. అదే చర్చికి వెళ్తున్నాను, మందు తాగుతున్నాను. అదే చర్చికి వెళ్తున్నాను, సిగరెట్ తాగుతున్నాను. నాకు సిగరెట్ అలవాటు కూడా ఉండే. ఏవి మారలే, కేవలం గుళ్ళో దేవుడు మారాడు అంతే. అంతకుముందు విగ్రహాలు పోయి అక్కడ యేసు ప్రభు ఫోటో వచ్చింది. ఎందుకంటే ఆర్షియం చర్చిలో యేసు ప్రభు ఫోటోలు పెడతారు. అలాగా పరిస్థితి. కానీ లోపల దేవుని ఆత్మ మాత్రము నన్ను ప్రేరేపిస్తుంది, నువ్వు ఈ మందిరంలో కాదు ఉండాల్సిందని. అలాగ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక మా బంధువు ద్వారా, మేనమామ అవుతాడు, మేనబావ, ఆయన పేరు శ్రీనివాస్, అతని ద్వారా ఇప్పుడు నేను వెళ్తున్న సిలోయం వర్షిప్ సెంటర్ సూర్యాపేటలో ఉంటుంది. ఆ చర్చికి 2009 ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ఆ చర్చికి నడిపించబడ్డా. ఆ రోజు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, ఆ ముగ్గురు గురించి, దానియేలు గురించి అక్కడ ఉన్న పాస్టర్ గారు అయిన సిల్వీ పాస్టర్ గారు వాక్య పరిచర్య చేశాడు. ఆ వాక్య పరిచర్య ద్వారా నేను ఫస్ట్ టైం వాక్యము ద్వారా పట్టుబడ్డా. అంతకు ముందు నా భయంకరమైన స్థితిలో నుంచి నేను యేసుప్రభు దగ్గరికి వెళ్ళాను. కానీ అసలు వాక్యం అంటే ఏంది,
దేవుని పిల్లలు ఎలా ఉంటారు, దేవుడు ఎంత గొప్పవాడు అనే విషయాన్ని మాత్రము నేను సిలోయ మర్సిప్ సెంటర్కి వెళ్ళినప్పుడు పాస్టర్ సిల్వి గారి ద్వారా ఆ వాక్యాన్ని విని వాక్యము ద్వారా పట్టుబడి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ సిలోయ మర్సిప్ సెంటర్ సంఘ సభ్యుడిగానే ఉన్నా. ఆ రీతిగా నేను మరి 2009 నుంచి ఆ చర్చికి వెళ్తున్నాను. అయితే ఏం జరిగిందంటే, నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుడు నా జీవితంలో చేసిన మేలులను బట్టి నేను దేవుణ్ణి అడుగుతున్నాను. ఏమనంటే, ప్రభువా, నేను ఒక విశ్వాసిగానే ఉండాలా, లేకపోతే నీ పరిచర్యలో ఏదైనా ఉపయోగపడతానా అని నేను దేవుణ్ణి అడుగుతా ఉన్న సమయంలో కొన్ని రోజుల తర్వాత నేను ఒక మీటింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఏమంటున్నాడు తెలుసా, నువ్వు కష్టంలో ఉండి, నష్టంలో ఉండి, బాధలో ఉండి యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభుని నమ్ముకున్నావు, చాలా సంతోషం. కానీ నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవుడు నిన్ను తన సేవలో వాడుకోవాలనుకుంటున్నాడు. కనుక ఓ ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు దేవుణ్ణి అడుగు, నువ్వు దేవునికి ప్రార్థన చేయి. ఏ విధమైన సేవ చేయాలని చెప్పి దేవుడు నీ పట్ల సంకల్పం కలిగి ఉన్నాడో నువ్వు ఒకసారి దేవుణ్ణి అడుగు అని చెప్పి పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే, ఆ వాక్యము దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని అనిపించి నేను ఆ వాక్యాన్ని నాతోనే మాట్లాడింది అనుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత నేను దేవునికి ప్రార్థన చేశాను. ఆ పబ్లిక్ మీటింగ్లో వాక్యం విన్నాను, ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకొని, ప్రభువా నాతో మాట్లాడమని నేను బైబిల్ చదివాను. ప్రభువా వాక్యం ద్వారా నాతో మాట్లాడు, నేను నీ సేవకు ఉపయోగపడతానా, నా ద్వారా మీరు ఏమైనా సేవ జరిగించుకుంటారా అని అన్నప్పుడు ప్రభు నాతో వాక్యం ద్వారా మాట్లాడాడు. 2 తిమోతి పత్రిక ఒక్కసారి అందరం తీద్దామా? 2 తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం, పేజీ నంబర్ 195. దేవునికి నేను ప్రార్థన చేసిన తర్వాత, ప్రభువా మీ పరిచర్యలో నేను ఏ విధంగా ఉపయోగపడగలనో వాక్యం ద్వారా నాతో మాట్లాడు తండ్రి అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన సందర్భం 195 పేజీ నంబరు 4వ అధ్యాయం నేను చదువుతున్నాను, వినండి. 1 నుంచి 5 వచనాల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. దేవుని ఎదుటను, సజీవులకును మృతులకు తీర్పు తీర్చు యేసుక్రీస్తు ఎదుటను, ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధ సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవియ్యక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. 5వ వచనం, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. ఈ 5 వచనాల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? సువార్తీకరణ చేయమని, సమయమందును అసమయమందును. వాక్యం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆ ప్రభు రక్షణ సువార్తను ప్రకటించుమని దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు. అప్పుడు నేను దేవునికి మాట ఇచ్చిన, ప్రభువా నన్ను మీరు సువార్త సేవకు పిలిచారు, అందుని బట్టి మీకు స్తోత్రం. అయితే నేను ప్రస్తుతము ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను. అప్పటికి మా నాన్న ఉద్యోగం నా పేరు మీదకి 7 సంవత్సరాలు అయింది. ఈ 7 సంవత్సరాల సమయంలోనే నేను ఉద్యోగాన్ని వదిలేస్తే చిన్న పిల్లలు కనుక మరి ఎలాగా అని అనుకొని దేవునికి నేను కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టి నీ సంపూర్ణ సువార్త సేవకు వస్తాను ప్రభువా అని దేవునికి మాట ఇచ్చిన రీతిగానే దేవునికి ఇచ్చిన మాట ఎప్పుడు తప్పకూడదు. కనుక 2023 నవంబర్కి నేను ఉద్యోగానికి ఎక్కి 20 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. 2023 సంవత్సరము నవంబర్ 21వ తారీఖుకి నేను ప్రభుత్వ ఉద్యోగంలోకి ఎక్కి 20 సంవత్సరాలైంది. ఈ 20 సంవత్సరాల్లో దేవుడు నన్ను బహుగా దీవించాడు. నేను 4th క్లాస్ ఎంప్లాయీగా, నాన్న 4th క్లాస్ ఎంప్లాయీ, అదే 4th క్లాస్ ఎంప్లాయీగా నేను ఎక్కాను. ఆ తర్వాత నేను 2 ప్రమోషన్లు తీసుకున్నాను. బిల్ కలెక్టర్ అంటారు మున్సిపాలిటీలో. మీ ఇంటికి వచ్చి ఇంటి పన్నులు అడుగుతారా, అమ్మ మీ ఇంటి మీద ఇంత పన్ను ఉంది, పన్ను కట్టమని అంటారా? వాళ్ళని ఏమంటారు తెలుసా? బిల్ కలెక్టర్స్ అంటారు. ఆ బిల్ కలెక్టర్ ప్రమోషన్ వచ్చింది. 4th క్లాస్ ఎంప్లాయీ, వాటర్ సప్లై వర్కర్ నుంచి బిల్ కలెక్టర్ ప్రమోషన్ వచ్చింది. ఆ బిల్ కలెక్టర్ ప్రమోషన్ తర్వాత మళ్ళీ 5 ఏళ్లకు జూనియర్ అసిస్టెంట్ అనే ప్రమోషన్ వచ్చింది. ఆ విధంగా ఈ 20 సంవత్సరాల సర్వీస్లో నేను 2 ప్రమోషన్లను పొందుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సాక్ష్యాన్ని కాపాడుకున్నాను. సూర్యాపేట మున్సిపాలిటీ, నల్లగొండ మున్సిపాలిటీ, నకరేకల్ మున్సిపాలిటీ, కోదాడ మున్సిపాలిటీ, ఈ 4 మున్సిపాలిటీలో నేను సర్వీస్ చేశాను. ఈ 4 మున్సిపాలిటీలలో మీరు ఇప్పుడు వెళ్ళి భుక్యా శ్రీను క్రైస్తవుడు అని నా గురించి అడగండి. వాళ్ళు నా గురించి, నేను కాదు, వాళ్ళే చెప్తారు నా సాక్ష్యం. నేను ఈ 4 మున్సిపాలిటీలో నాతో పాటు ఉద్యోగం చేసే వాళ్ళందరికీ సువార్త చెప్పాను.
నేను ఎవరి దగ్గర ₹1 లంచం తీసుకోలేదు. ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఒక్కరి దగ్గర ₹1 లంచం తీసుకోలేదు. నా సాక్ష్యాన్ని కాపాడుకున్నాను. ఆ రీతిగా దేవునికి ఇచ్చిన మాట ప్రకారం 20 సంవత్సరాలు 21వ తారీఖుతో అయిపోయినాయి. వెంటనే 23వ తారీఖు నాడు పోయి అప్లికేషన్ పెట్టుకున్నాను. నా అప్లికేషన్ చూసి మా కమిషనర్ పరేషాన్ అయిపోయిండు. ఉద్యోగాల కోసము ఒక్కొక్కరు రోడ్ల మీద చెప్పులు అరిగే విధంగా తిరుగుతుంటే, నీకు ఇంకా 17 సంవత్సరాల సర్వీస్ ఉంది, 70,000 నా జీతం, ఇంకా 17 సంవత్సరాల సర్వీసు. సార్ దగ్గరికి ఆ లెటర్ పెట్టగానే సారు చాలా ఆశ్చర్యపడి, నువ్వు రాంగ్ డిసిషన్ తీసుకున్నావు, నువ్వు ఇది మంచి డిసిషన్ కాదు, నేను ఒకసారి మీ ఆవిడతో మాట్లాడతాను అని చెప్పేసి నా ఫోన్ నుంచి నా భార్యకి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అమ్మ నీ పేరేంది అన్నాడు. నా భార్య పేరు పార్వతి సార్ అన్నాడు. అట్నుండి మీ ఆయన నా దగ్గరకు వచ్చి ఏమన్నాడు తెలుసా నీకు అన్నాడు. ఏమన్నారు సార్? ఆయన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడంట అని చెప్పాను. అవును సార్. అవునా, మీకు తెలుసా? తెలుసు సార్. అదేంటమ్మా, ఉద్యోగం వదిలిపెట్టడానికి నువ్వెట్లా ఒప్పుకున్నావు? ఆమె మాట్లాడలేదు. నీకు ఎంతమంది పిల్లలు అడిగారు? ఒక కొడుకు ఒక బిడ్డ సార్. బిడ్డ ఉందంటున్నావు కదమ్మా, మరి బిడ్డ పెళ్ళి ఎట్లా చేస్తావు? అన్నీ మా దేవుడు చూసుకుంటారు సార్ అని చెప్పి ఒకటే మాటలన్నీ కొట్టేసింది భార్య. అప్పుడు మా సార్ ఏమన్నారు తెలుసా? అదేందయ్యా, నీ భార్య కూడా నీలాగానే సమర్థిస్తుంది, ఉద్యోగం వదిలిపెట్టడానికి సమర్థిస్తుంది ఏందయ్యా అంటే, నేను ఒకటే చెప్పాను, సార్ ఈరోజు నేను బతుకున్నానంట యేసు ప్రభు దయ సార్. ఈరోజు నా భార్య, నాకు కొడుకు, బిడ్డ, 20 సంవత్సరాలు నేను ప్రభుత్వ ఉద్యోగం చేశాను, నా పిల్లలు ఉన్నారు అంటే కేవలం ఆ యేసు ప్రభు దయ సార్. లేకుంటే మా ఇంట్లో వాళ్ళు చనిపోయినట్టు నేను కూడా ఎప్పుడో చనిపోయి కాలగర్భంలో కలిసిపోవాలి సార్. నాకు మొదటి కాలంలో నాకు 2 పిల్లలు కూడా చనిపోయారు సార్. ఇప్పుడున్న పిల్లలు కూడా బతికే వాళ్ళు కాదు సార్, కానీ యేసు ప్రభు సార్ అన్నిటికీ కారణం. కాబట్టి ఆ ప్రభు కొరకు ఈ ఉద్యోగం వదిలిపెట్టడం పెద్ద పనిగా సార్, మాకు పెద్ద విషయం కాదు సార్ అన్నప్పుడు, ఏమో రాసేను, నాకైతే అసలు ఇష్టం లేదురా అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, 2023 నవంబర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నడిచినాయి. ఎలక్షన్ మూమెంట్ అది. నవంబర్లోనే ఎలక్షన్ జరిగినాయి. కావాలంటే మీరు చూడండి, 2023 నవంబర్లోనే తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినాయి. అరే ఇప్పుడు అంతా ఎలక్షన్ హడావిడిలో ఉన్నాను, నువ్వు జనవరిలో పెట్టుకోపోరా అని చెప్పి అప్పటికి నా భార్యతో మాట్లాడిన తర్వాత కూడా ఆయన ఒప్పుకోలే. ఏదో ఒక విధంగా ఈ 4 రోజులు పోతే మనసు మార్చుకుంటాడేమో అని చెప్పి ఎలక్షన్స్ తర్వాత జనవరిలో పెట్టుకోపోరా అని చెప్పేసి పంపించేసాడు. మళ్ళీ జనవరిలో పోయి నిలబడ్డా. ఏరా మానవారా, వదిలిపెట్టవారయ్యా, ఆ నిర్ణయాన్ని మార్చుకోవాలంటే, లేదు సార్ నేను దేవునికి మాట ఇచ్చింది సార్. అబ్బా ఏం చెప్తారా మీరు బయటికి పోయిన తర్వాత మా మతంలోకి రండి అని ప్రజల్ని పిలుస్తారా, ఏం చెప్తారా అని అడిగిండు. అప్పుడు మా కమిషనర్ కూడా నేను సువార్త చెప్పిన, సార్ యేసుక్రీస్తుని నమ్ముకున్నట ద్వారా ఒక మానవుడి జన్మకర్మ పాపాలు క్షమించబడతాయి సార్. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మానవుని కోసం సిలువకెక్కాడు సార్. మానవుని పాపాలు శాపాలు యేసుక్రీస్తు రక్తంలో కడగడానికి ఆయన రక్తము ధారపోసి సిలువలో మన కొరకు ప్రాణం పెట్టింది సార్. ఆయన నమ్ముకున్న వాళ్ళకు పాపక్షమాపణ ఉంది, మోక్షం ఉంది సార్, ఇది చెప్తాం సార్ అని చెప్పేసి ఇవన్నీ మీకు చెప్పినవన్నీ ఆయనకు చెప్పిన. అసలు మీరు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారు అన్నప్పుడు, ఇప్పుడు మీకు చెప్పిన సాక్ష్యమే, మా నాన్న చనిపోయిండు, మా అన్న చనిపోయిండు, నాకు పిల్లలు చనిపోయారు సార్, ఇంత నష్టం జరిగింది సార్, ఆ ప్రభుని నమ్ముకున్నాను కనుక బతుకున్నాను సార్ అని 45 నిమిషాలు మా కమిషనర్తో మాట్లాడి ఆయనకు సువార్త చెప్పిన. వింటున్నారమ్మా? అప్పుడు అవన్నీ విన్న తర్వాత ఆయన సరేరా అని చెప్పేసి నా ఫైల్ మీద సంతకం పెట్టి ఆ ఫైల్ని హైదరాబాద్ హెడ్ ఆఫీస్కి పంపిస్తే అక్కడ శాంక్షన్ అయి జనవరి 31వ తారీఖు నాడు 2024 నాకు శాంక్షన్ అయి వచ్చింది. అప్పటి వరకు నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటున్నాను విఆర్ఎస్ అన్న విషయం మా అమ్మకు కూడా చెప్పలే. మా మామగారు చనిపోయారు 2010లో. మా అత్తకి చెప్పలే, మా బామ్మర్దికి చెప్పలే, మా అక్కకి చెప్పలే, ఎవ్వరికి చెప్పలే. నా భార్యకు నా పిల్లలకు నాకే తెలుసు. నాకు చాలా దగ్గర ఉన్న ఒక 2-3 తెలుసు. ఆ నెక్స్ట్ రోజు పోయి మా అమ్మతో చెప్తే మా అమ్మ బోరున ఏడిచింది. ఉద్యోగం వదిలి పెడతావారా అని చెప్పి ఏడిస్తే మా అమ్మని గట్టిగా కౌగిలించుకొని ఒకటేనా, అమ్మా మన ఇంట్లో నాన్న అన్నలు చనిపోయారు కదా, మరి నేను బతుకున్నానంటే కారణం ఎవరమ్మా అంటే యేసు ప్రభురా అన్నది. మరి ఆనాడు బతికించిన దేవుడు ఇప్పుడు బతికించడా అమ్మా, ఎందుకమ్మా ఏడుస్తావు అని చెప్పి మా అమ్మ కన్నీళ్ళు తెరిచి ఈ బుగ్గ మీద ముద్దులు పెట్టినా. మా అమ్మకు ఏడవకమ్మా, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, బుగ్గ మీద ముద్దు పెట్టి కౌగిలించుకొని కన్నీళ్ళు తుడిచి, ఏడవకమ్మా నీకు పెన్షన్ వస్తుంది, మా నాన్న ఉద్యోగం కదా, మా అమ్మకు పెన్షన్ కూడా వస్తుంది, సో నీకు పెన్షన్ వస్తుంది, నాకు కూడా పెన్షన్ ఉంది. 2003 నాది అపాయింట్మెంట్ కాబట్టి నాకు కూడా పెన్షన్ ఉంది. 2004 సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి గవర్నమెంట్ ఉద్యోగం పొందిన వాళ్ళకు పెన్షన్ లేదు, అంతకు ముందు ఎక్కిన వాళ్ళకు పెన్షన్ ఉంది, సో నాకు కూడా పెన్షన్ ఉంది కనుక నాకు కూడా అంత ఇంత పెన్షన్ వస్తుందమ్మా, బాధపడకమ్మా అని చెప్పి చివరి రోజు, నా ఉద్యోగంలో చివరి రోజు మా అమ్మకి చెప్పిన, మా అత్తకి చెప్పిన, ఆ రోజు నైట్ చెప్పిన. ఎందుకంటే రిటైర్మెంట్ రోజు అందరు బంధువులు రావాలి, సన్మానం చేస్తారు కనుక ఆ రోజు నైట్ చెప్పిన. మా అక్కకి చెప్తే మా అక్క నైట్ అంతా ఏడిచిందంట, మా అత్తకి చెప్తే మా అత్త నైట్ అంతా ఏడిచిందంట. కానీ మొత్తానికి నా నిర్ణయాన్ని నేను మార్చుకోలేదు. దేవుడికి ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగం విడిచిపెట్టి ఆ రోజు నుంచి సంపూర్ణ స్వార్థ సేవకుడిగా మా సిల్వీ పాస్టర్ గారి ద్వారా అభిషేకించబడి నేను రోడ్ల మీదకి వెళ్ళి యేసు ప్రభు స్వార్థ ప్రకటన చేస్తున్నాను.
మా దగ్గర కొన్ని గిడియోన్స్ బైబిల్స్ ఉంటాయి, చిన్న బైబిల్స్. ఆ బైబిల్స్ తీసుకెళ్ళి యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయిందన్నా, నీ పాపాల కొరకు నీ శాపాల కొరకు యేసుక్రీస్తు సిలువకి ఎక్కాడు, ఆయన నమ్ముకుంటే ఏదో మతం మార్చుకోవడం కాదన్నా, ఆయన నమ్ముకోవడం ద్వారా నువ్వు మోక్షానికి పోతావన్నా, నీ పాపాలు క్షమించబడతాయన్నా. ఇదే నా సువార్త. ఆడోళ్ళు, మొగోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు. మా తెలంగాణ రాష్ట్రంలో వేరే రాష్ట్రాల నుంచి, అంటే ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర నుంచి చాలా కొన్ని లక్షల మంది తెలంగాణలో పనిచేస్తున్నారు. చాలా మంది వాళ్ళకు కూడా హిందీలో దేవుని సువార్త ప్రకటించిన. ఈ రీతిగా దేవుని సువార్త సేవలో నేను ముందుకు వెళ్తున్నాను.